Hello friends, welcome back to the LTX classes. My name is Sham. Reserve Bank of India, Grade B is a very important notification which can be expected in the month of Jan 2022. So Reserve Bank of India Grade B ki sambandhinchi, we are already going to start an exclusive batch for English. So Reserve Bank of India Grade B ki sambandhinchi already announcement jarigindi. ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రిపేర్ అవుతుందో ఇంగ్లీష్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ Jan 3rd. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దాంతో పాటుగా వీఆర్ లాంచింగ్ డిఫరెంట్ కోర్సెస్ ఫ్రమ్ Jan 3rd. గతంలో ఆల్రెడీ అనౌన్స్ చేసాము. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. IBPS మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో Jan 3rd is a very important date for aspirants who are preparing for various competitive exams, right my dear friends? So already నేను చెప్పినట్టు RBI గ్రేడ్ B కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంగ్లీష్ కి సంబంధించి మీరు కేవలం ఫేజ్ 1 మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫేజ్ 2 లో ఇంగ్లీష్ అనేది కేవలం డిస్క్రిప్టివ్ రౌండ్ ఉంటుంది. కేవలం ఫేజ్ 1 లో మాత్రమే ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ రౌండ్ ఉంటుంది. దానికోసం మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితే చాలు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఈజీ ఎగ్జామ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను గతంలో చెప్పినట్టు ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫేజ్ 1 లో మనకి ఇంగ్లీష్ కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 25 మినిట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ లాస్ట్ 1 or 2 వీడియోస్ లో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, కమెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్స్ ని పంపమని చెప్పాను. ఆ ఆన్సర్ నేను చెప్పి మరికొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చేద్దాం ఈ వీడియోలో. రెడీగా ఉన్నారా? మరి నేను మిమ్మల్ని లాస్ట్ వీడియో చివరిలో అడిగిన క్వశ్చన్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ చాలా మంది కమెంట్ సెక్షన్ లో పెట్టిన ఆన్సర్స్ 100% రైట్ ఆన్సర్స్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యువర్ ఆన్సర్స్ మై డియర్ ఫ్రెండ్స్. చూసేద్దామా? ఇండియా విల్ బి వన్ ఆఫ్ ద 4 గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చదివిన వెంటనే మనకి ఎర్రర్ తెలిసిపోతుంది. ఇండియా విల్ బి వన్ ఆఫ్ ది 4 గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని అన్నారు. ఛాన్స్ లేదు. బికాస్ ఎప్పుడైతే మనకి ఒక సెంటెన్స్ లో వన్ ఆఫ్ ది అనే ఎక్స్ప్రెషన్ వచ్చిందో ఇక్కడ నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ లోనే ఉండాలి, అంటే హబ్స్ అని ఉండాలి. ఇది చాలా సింపుల్ గా చెప్పాలి అంటే నేను సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ లో కూడా మనం ఇదే పాయింట్ ని హైలైట్ చేస్తూ ఉంటాము. ఉదాహరణకి షీఈ్ వన్ ఆఫ్ ద డాక్టర్ అని అనకూడదు, షీఈ్ వన్ ఆఫ్ ద డాక్టర్స్ అంటాం. ప్లీజ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది ఎప్పుడు వచ్చినా కూడా ద ఇమ్మీడియట్ నౌన్ షుడ్ బి ప్లూరల్. ఇది కాంకర్డ్ అనే టాపిక్ లో లేదా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ లో మరింత వివరంగా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. ప్రస్తుతం అయితే మీరు అలా గుర్తు పెట్టుకోండి, వన్ ఆఫ్ ది వస్తే పక్కన నౌన్ ప్లూరల్ లో ఉండాలి. క్లియర్ గా ఉంది కదా? అర్థమైంది కదా? డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో కూడా మీ ఒపీనియన్స్ ని మీ డౌట్స్ ని పెట్టచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మనం ఎర్రర్స్ ఎందుకు చేయాలి? స్పాటింగ్ ది ఎర్రర్స్ చేయడానికి రీజన్ ఏంటంటే మన ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టినా కూడా గ్రామర్ ఒక పక్క నేర్చుకుంటూ మరొక పక్క ఎర్రర్ అనాలిసిస్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అఫ్ కోర్స్ అన్ని రకాల సెక్షన్స్ చేయాలి. మనం కూడా మన అప్కమింగ్ క్లాసెస్ లో అప్కమింగ్ వీడియోస్ లో వి విల్ ఆల్సో బి డూయింగ్ డిఫరెంట్ ప్యాటర్న్స్. ఫిల్లర్స్ చేస్తాము, సెంటెన్స్ కంప్లీషన్ చేస్తాము, కాలమ్ బేస్డ్ ఫిల్లర్స్ చేస్తాము, కాలమ్ బేస్డ్ మ్యాచింగ్ చేస్తాము, వర్డ్ స్వాప్ చేస్తాము, చాలా చేస్తాం. ఎర్రర్స్ తో మాత్రం మొదలు పెట్టాలి, ఎందుకంటే డూయింగ్ ది ఎర్రర్ డిటెక్షన్ సెక్షన్ గెట్స్ ద రైట్ కాన్ఫిడెన్స్. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. ఆన్సర్ తెలిసిన వారు ట్రై చేయండి. పాజ్ ద వీడియో అండ్ యూ ట్రై యువర్ ఆన్సర్. మీరు వీడియోని పాజ్ లో పెట్టుకొని ముందు మీ ఆన్సర్ ని మీరు ట్రై చేయండి, తర్వాత నా ఆన్సర్ తో మీ ఆన్సర్ ని కంపేర్ చేసుకోవచ్చు. రెడీగా ఉన్నారా? ఆన్సర్ తో వీడియో పాజ్ లో పెట్టుకుని ట్రై చేస్తారా? రైట్, లెట్ మీ రీడ్ ద క్వశ్చన్ ఫర్ యూ. ఎక్సెప్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూడ్స్ సచ్ యాజ్ highly and electronic and consumer durables, government food items and gold could be there. కొన్ని ఐటమ్స్ కి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు. కొన్ని ఐటమ్స్ కి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు.
where the tax liability under GST could be marginally higher than the existing rates. Food items, especially those of mass consumption, will continue to attract nominal tax rates under GST. సో జిఎస్టి ప్రకారం కొన్ని ఫుడ్ ఐటమ్స్ కి ట్యాక్సెస్ ఉండే అవకాశం ఉంది అన్నారు. కొన్ని ఐటమ్స్ కి ఎగ్జెప్షన్స్ ఉన్నా కొన్ని ఐటమ్స్ కి మాత్రం ట్యాక్స్ ఉండే అవకాశం ఉంది అన్నారు. ఈవెన్ దో సమ్ ఐటమ్స్ మే హ్యావ్ ఎక్సెప్షన్స్, సమ్ ఐటమ్స్ హ్యావ్ టు బి అండర్ ది ట్యాక్స్ రేట్స్ అన్నారు. అంతా బాగుంది, కానీ ఎర్రర్ ఏంటో సింపుల్ గా చెప్పేస్తాను. దానికోసం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం ఉండదు. మీకు జస్ట్ అర్థం అవడం కోసం సెంటెన్స్ చదివాను. నార్మల్ గా అయితే మనం సెంటెన్స్ ని చదివితేనే ఎర్రర్ దొరుకుతుంది అన్న డిపెండెన్స్ ఉండకూడదు. ఓకేనా? ఎక్సెప్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూడ్స్ సచ్ యాజ్ హైలీ అండ్ కాదు. మీరు ఎప్పుడైనా కూడా న్యూస్ పేపర్ చదివేటప్పుడు యాడ్జెక్టివ్ ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అంటే హై ఎండ్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటారు? హై ఎండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటారు. ఏమంటారు? హై ఎండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్. Highly and is not required here, my dear friends. We only use high end goods. High end itself is a complete adjective. Goods is a noun. High end is an adjective. So we don't say highly end goods, my dear friends. We only say high end goods. So this is a question which is based on adjective adverb. Highly is an adverb. High is an adjective. ఒక రకంగా చెప్పాలంటే ఇది పిఓఎస్ ఎర్రర్ గా పిలుస్తాము. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఒక్కసారి మీకోసం చెప్తున్నాను. ఎర్రర్స్ లో దెర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎర్రర్స్. అందులో ఒకటి పిఓఎస్ ఎర్రర్స్, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్ ఎర్రర్స్, చాలా కామన్ గా వచ్చే మోడల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ కి మరి రెడీగా ఉన్నారా? దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఐ వాంట్ యూ టు పాజ్ ద వీడియో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ట్రై యువర్ ఆన్సర్. రైట్, ట్రై చేశారా? చదువుదామా మరి సెంటెన్స్ ఒకసారి. సోలార్ పవర్ టారిఫ్స్ క్రాష్ టు a new low of ₹6 at the NTPC auctions that concluded on Tuesday for Y at Kadapa, Andhra Pradesh. నేను గతంలో కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సెంటెన్సెస్ మనం చూసేటప్పుడు మనం అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏబిసి XYZ అనుకుంటే స్ట్రెస్ ఉండదు, సెంటెన్స్ కూడా మనం త్వరగా చదవగలము, ఈజీగా ఉంటుంది. సో రీసెంట్ గా ఒక ఆప్షన్ జరిగింది. అలా జరిగిన ఆప్షన్ కి సంబంధించి వాళ్ళు ఏమన్నారంటే సోలార్ పవర్ టారిఫ్స్ కి సంబంధించి దానికి ఒక ప్రైజ్ ఏదో ఫిక్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఆప్షన్ కి సంబంధించి డీటెయిల్స్ చెప్పారు, అంటే ఆ ఫైనాన్షియల్ డీటెయిల్స్ వాళ్ళు రివీల్ చేశారు. ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఎర్రర్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే క్రాష్ అనేది ఎలాగో పాస్ట్ టెన్స్ ఉంది. క్రాష్ టు A అన్నారు, దట్ కంక్లూడెడ్ అనేది యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, అసలు ఎర్రర్ కి ఛాన్సే లేదని చెప్పొచ్చు. ఇక్కడ టెన్స్ సరిపోయింది, ఇక్కడ కూడా టెన్స్ సరిపోయింది. నెక్స్ట్, ద ప్రీవియస్ రికార్డ్ బస్. ప్రీవియస్ అన్నారు కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి బస్ బాగానే యూజ్ చేశారు. ఎక్స్ అమౌంట్ ఎట్ రేవా ఆప్షన్స్ ఇన్ ఫిబ్రవరిలో ఇంత అమౌంట్ ఉందట. ఓకే, విత్ దిస్ ఈ ప్రకారంగా చెప్పాలంటే ఫ్రెంచ్ కంపెనీ సోలార్ డైరెక్ట్ హూ వన్ ద రైట్స్ గాన్. నాకైతే ఎర్రర్ వచ్చేసింది, మరి మీకు కూడా వచ్చిందా? చూద్దామా. French company Solare Direct, who won a difference? You are fundamentally talking about a company. Now for a company, you have to use the pronoun which kada, who kadu kada. Am I right? It's a simple question kada. You are talking about a company, so naturally the pronoun should be which. If you're talking about a person, naturally the pronoun should be who. So నేను అందుకే ఎప్పుడు చెప్తాను, మళ్ళీ మీకోసం గుర్తు చేస్తున్నాను. Don't get panic when you see the questions looking very big. Don't get panic when you instantly don't understand the question. Be confident, be positive, keep reading the question. I'm sure you will find the error easily. Confidence matters, and of course, practice matters a lot. I hope everybody got the answer. ఇక్కడ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం యూజ్ చేయాల్సింది who కాదు, యూజ్ చేయాల్సింది which. I hope you got the answer, my dear friends. Are you ready to get the answer of the next question? Here we go. My dear friends, pause the video, try your answers. Okay. Ready ga unnara? Answer vintara? Me answer na answer to compare cheskuntara? Friends, let me read the question for you once. The marketplace for HR tech, which includes software products, tools, related services, is over $X billion. ఇక్కడ ఈజ్ అనొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించండి. ఇక్కడ ఈజ్ అనాలా, ఆర్ అనాలా?
అది ఎలా డిసైడ్ చేస్తాము? వాట్ ఈస్ ద సబ్జెక్ట్? సబ్జెక్ట్ బట్టి ఇక్కడ గ్రామర్ డిసైడ్ అవుతుంది. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? మార్కెట్ ప్లేస్ కదా. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? మార్కెట్ ప్లేస్. So the marketplace for HR tech, which includes software products, tools and services, is over $X billion. Okay. So ఆ మార్కెట్ ప్లేస్ ఇంత అమౌంట్ కలిగి ఉంటుంది. ఓకే, అక్కడ దాకా ఎర్రర్ అయితే లేదు, ఎందుకంటే మార్కెట్ ప్లేస్ సింగులర్ కదా. మార్కెట్ ప్లేస్ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. మార్కెట్ ప్లేస్ సింగులర్ కాబట్టి మనకి వర్బ్ కూడా సింగులర్ వర్బే వచ్చింది. ఆ ప్రకారంగా చెప్పాలంటే టెన్సెస్ సరిపోయింది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. మరి తర్వాత చూద్దామా? అండ్ ది యావరేజ్ కంపెనీ స్పెండ్స్, కంపెనీ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్, పర్ఫెక్ట్ సరిపోయింది. అండ్ ది యావరేజ్ కంపెనీ స్పెండ్స్ X to Y అమౌంట్ పర్ ఎంప్లాయ్ పర్ ఇయర్. ఒక్కొక్క ఎంప్లాయ్కి ప్రతి ఏడాది ఇంత అమౌంట్ ఖర్చు పెడుతోంది. దేనికోసం ఖర్చు పెడుతోందంట? ఫర్ వేరియస్ హెచ్ఆర్ సర్వీసెస్. ఫర్ వేరియస్ హెచ్ఆర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ప్లాట్ఫామ్, పేరోల్ ప్రాసెస్, talent management tools, assessment and recruitment tools. My dear friends, I got the answer. Did you get the answer? మన ముందు అనుకున్నట్టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసాము, బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఎందుకంటే మార్కెట్ ప్లేస్ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్, సో గ్రామర్ అంతా కూడా సబ్జెక్ట్ సింగులర్ గా ఫాలో అయ్యేది, నో ప్రాబ్లం. బట్ ఐ విల్ గివ్ యూ ఏ క్లూ మై డియర్ ఫ్రెండ్స్. ఒక క్లూ నేను మీకు ఇస్తాను, ఇమ్మంటారా వద్దా? ఒక క్లూ నేను మీకు ఇస్తున్నాను. ఈ సెంటెన్స్ లో ది ఎర్రర్ ఈస్ రిలేటెడ్ టు ప్రపోజిషన్స్. ఈ సెంటెన్స్ లో ది ఎర్రర్ ఈస్ రిలేటెడ్ టు ప్రపోజిషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మీరు సెంటెన్స్ ని కావాలంటే మళ్ళీ ఒక్కసారి వీడియో పాస్ లో పెట్టుకుని మీరు ట్రై చేయండి. ప్రపోజిషన్ బేస్డ్ ఎర్రర్ అని ఒక హింట్ ఇచ్చాను కాబట్టి ఐ ఆమ్ ష్యూర్ యూ హ్యావ్ టు గెట్ దిస్ ఆన్సర్ రైట్. మరి ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంత అమౌంట్ ఖర్చు పెడతారు అని చెప్పాము కదా, అదైతే సరిపోయింది. ఖర్చు పెట్టడాన్ని స్పెండ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలిసిన విషయం. దేనికోసం ఖర్చు పెడతారు అంటే హెచ్ఆర్ సర్వీసెస్ కి, ఇలా ఏబిసిడి కొన్ని రీజన్స్ చెప్పారు. అయితే దేని కోసం ఖర్చు పెడతారో ఎప్పుడు కూడా స్పెండ్ కి ప్రపోజిషన్ ఫర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ద ప్రపోజిషన్ ఫర్ స్పెండ్ ఈస్ నాట్ ఫర్, స్పెండ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్. ద ప్రపోజిషన్ ఈస్ స్పెండ్ ఆన్. గుర్తుపెట్టుకుంటారా? అర్థమైందా? The preposition is spend on. Every month I spend 10% of my salary on books. You understand? You got the point? Every month I spend 10% of my salary on books antam my dear friends. Every month I spend 10% of my salary on books antam. So spend on is a direct preposition. Meeku prepositions ఎలా నేర్చుకోవాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా కామన్ గా అడిగే క్వశ్చన్, శ్యామ్ సార్ ఎక్కడ ఆన్ వస్తుంది, ఎక్కడ ఇన్ వస్తుంది, ఎక్కడ ఎట్ వస్తుంది, ఎక్కడ బై వస్తుంది, ఇవన్నీ కష్టంగా సార్, చాలా రూల్స్ ఉన్నాయి కదా, అన్ని నిజంగా గుర్తుంటాయి అంటారా అని చాలా మంది కామన్ గా అడుగుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. దానికోసం మీరు పానిక్ అవ్వద్దు. January 3rd నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ లో. డెఫినెట్ గా తక్కువ టైంలో క్రియేటివ్ అప్రోచ్ లో ఈజీగా ఇటువంటి రూల్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా మోస్ట్ కామన్ గా ఎగ్జామ్స్ లో వస్తున్న మోడల్స్ మనం కానీ ప్రాక్టీస్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దాట్. ఉదాహరణకి ఆన్ అనే ప్రపోజిషన్ ఎక్కడెక్కడ వస్తుంది అన్న పాయింట్ ని మనం కానీ ఆలోచించగలిగితే స్పెండ్ ఆన్ అంటాము. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ కీన్ ఆన్ అంటాము. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ఇంట్రూడ్ అంటూ ఉంటాము. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మనం కామన్ గా వాడేది ఫోకస్ ఆన్ అంటాము. అలాగే ఒకరి మీద డిపెండ్ అవ్వడాన్ని మనం డిపెండ్ ఆన్ అంటాము. అలాగే రిలై ఆన్ అంటాము. అంతేకాకుండా కంగ్రాచ్యులేట్ ఆన్ అంటాము. అంతేకాకుండా కంగ్రాచ్యులేట్ ఆన్ అంటాం. ఇలా కొన్ని కేసెస్ మనకు ఉంటాయి. ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా వచ్చే కేసెస్ కొన్ని ఉంటాయి. వాటిని మనం బాగా స్టడీ చేసుకుంటే యూ క్యాన్ లెర్న్ ఆఫ్ కోర్స్ ద రూల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ 100% పర్ఫెక్ట్. Fine, my dear friends. I hope you are enjoying this session. More than what you enjoy, I believe you are learning something. Please message, send your opinion and send your, క్వైరీస్ ఇఫ్ ఎనీ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఈ వీడియోస్ చూస్తున్నారా? రెండోది, ఇటువంటి హై లెవెల్ ఎర్రర్స్ చేస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందా? ప్లీజ్ పోస్ట్ యువర్ ఒపీనియన్స్ అండ్ ఐడియాస్ ఆన్ యువర్ కమెంట్ సెక్షన్ సో దట్ we will be definitely happy to see the comments, and based on that we will definitely try to give you more and more productive and more useful information as well. Before I wind off this session, let me get one more question, my dear friends. Let me get one more question. నేను ముందే చెప్పాను, క్వశ్చన్ సైజ్ ని చూసి వరీ అవ్వద్దు, ట్రై చేయండి, ఇట్స్ గోయింగ్ టు బి ఈజీ.
Please pause the video, my dear friends, and try your answer. Please pause the video and try your answer. Okay, friends. Chusadama. Traditionally, HR was set up as a compliance and service function. So the HR leadership team never considered it their job to lead the digital transformation. My dear friends, you are talking about HR, the human resources. ఒకసారి మళ్ళీ చదువుతాను, ఎర్రర్ ఏమైనా ఉందేమో చూసేద్దాం. Traditionally, HR was set up as a compliance and service function. HR was set up as a compliance and service function. Okay, ఇది passive voice సరిపోయింది. So the HR leadership team never considered it their job to lead the digital transformation. Okay. The issues in digital business are so important now that CEOs and other business leaders demand help with new organization models, new leadership models, and new training and workplace tools, helping people build a more digital enterprise. Plus, HR itself has to be digital. In addition, most organizations have challenges with productivity and engagement. In addition, most organizations have challenges with productivity and engagement. Please pause the video, friends. Try your answer. కొన్నిసార్లు వాళ్ళు మెన్షన్ చేసిన సెంటెన్స్ మనకి 100% టెక్నికల్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ క్లారిటీ రాకపోయినా you have to be able to find the error. That matters the whole. Okay, friends, I hope you have tried the answer, and now I believe you're ready to listen to my answer. But carefully vintunara chudandi. Traditionally, HR was set up as a compliance and service function. So dani kosam set up chesaru HR ni. Kabatti HR leadership never considered their job to lead the digital transformation. Ikkada daaka ite problem emi leddu. Consider it as ani unte problem undedi. Consider పక్కన యాజ్ లేదు కాబట్టి ప్రాబ్లం కూడా లేదనే చెప్పొచ్చు ఈ పార్ట్ లో. తర్వాత the issues in digital business are so important now that beautiful CEOs and other business leaders demand, leaders అంటే ప్లూరల్ కాబట్టి డిమాండ్ సరిపోయింది. డిమాండ్ హెల్ప్ ని కావాలని అడుగుతున్నారు. డిమాండ్ హెల్ప్ ఎందులో? డిమాండ్ హెల్ప్ విత్ న్యూ ఆర్గనైజేషనల్ మోడల్స్. My dear friends, help with అనేది wrong preposition. Demand help in. కొత్త మోడల్స్ విషయంలో మాకు హెల్ప్ కావాలి. As simple as it is. Help in అంటే ఆ ఏరియాలో కొత్త మోడల్స్ విషయంలో మాకు హెల్ప్ కావాలి. I want some help in this project. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కేర్ఫుల్ గా వినండి. నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, నాకు అందులో కొంత హెల్ప్ కావాలి. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఏమడిగాను, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అంటారు, కానీ విత్ దిస్ ప్రాజెక్ట్ అవసరం లేదు. హెల్ప్ మీ ఇన్ దిస్, హెల్ప్ మీ ఇన్ దిస్. సో అగైన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ preposition, but I am sure this is not any fixed standardized rule. You can just go by the meaning of the sentence and easily you can do the required analysis of the question, my dear friends. I hope you got the point. If you are not able to find the error, don't get panicked, don't get disappointed, keep practicing. I'm sure January lo pade Reserve Bank of India notification ki ituvanti practice questions eppadi nunchi manam practice cheste standard perugundi, confidence levels perugutayi. అయితే కొంతమంది అనుకుంటారు, సార్ ఎర్రర్స్ ఎందుకు చేస్తున్నాం? నేను బిగినింగ్ లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఎర్రర్స్ తో కేవలం మనం స్టార్ట్ చేస్తాం, తర్వాత వీడియోస్ చూస్తూ ఉండండి. కీప్ ట్యూన్డ్. We will be doing more and more models, not only from the errors but also from various other patterns as well. But errors తో స్టార్ట్ చేయడం అనేది మన ప్రీ ఎగ్జిస్టింగ్ గ్రామర్ నాలెడ్జ్ కి ఒక పరీక్ష లాంటిది. I hope you got the answer. I hope the point is clear. ప్రతి వీడియోలో లాగా ఈ వీడియోలో కూడా before I wind off the video, one question for you to try and send me your answers. One question for you to try and send me your answers. My dear friends, try your answer. Pause the video and try your answer. Pause the video and try your answer. Send your answer in the comment box. Don't worry, my dear friends. Don't compromise. Send your answer in the comment box. Send your answer in the comment box. Send your answer in the comment box. Okay, answer vachesinda? Ready ga unnara? Right. I'll be waiting for your answers, my dear friends. Before I wind up the session, once again I have to tell you, wait for Jan
3rd, 2022, where we will all meet live. మనందరం లైవ్ సెషన్స్ లో కలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం చేశాను నేను చెప్పాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి నోటిఫికేషన్ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న వారి కోసం దిస్ వీడియో. అలాగే Jan 3rd నుంచి మనకి చాలా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. SSC బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, IBPS మెయిన్స్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దాంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు LTX కాంటాక్ట్ చేయండి. మీరు ఏ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చెప్పండి, వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. We will meet on Jan 3rd. Friends, I am waiting for your answer to this question. I'll meet you in my next video. Keep tuned. Wishing you very good luck and all the best. Signing off, you Shyam sir.